ప్రధాని విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించాడు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులు భద్రతా సంస్థలతో పంచుకున్నారు. ఫోన్ కాల్ పై విచారణ జరపగా ఫోన్ చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాని విదేశీ పర్యటనలో నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చినటువంటి విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియనటువంటి వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ వారు ఈ బెదిరింపు కాల్లో స్పష్టం చేశారు. అయితే ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులు భద్రతా సంస్థలతో పంచుకున్నారు. ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసినటువంటి వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదన్నది పోలీసులు ప్రాథమికంగా చెప్పినటువంటి సమాచారం. ప్రధాని మోదీ సోమవారం 4 రోజులు విదేశీ పర్యటనకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఆయన కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. పారిస్ పర్యటన ముగించుకొని ఈ రోజు అమెరికాకు బయలుదేరుతున్నారు. 2 రోజుల పాటు అగ్రరాజ్యంలో ఆయన పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా భేటీ కాబోతున్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి కొన్ని ఈ యొక్క బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఫిబ్రవరి గతంలో నవంబర్ లో 2023లో కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే అవన్నీ కూడా ఫేక్ కాల్స్ గా గుర్తించారు. అయితే ప్రధాని మోదీకి సంబంధించి ఈ విధంగా ఆయన భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర భద్రతా బలగాలు కూడా కొంత సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎందుకు ఈ విధంగా వస్తూ ఉన్నాయి అన్న దానిపైన ఆరాధిస్తున్నారు. అయితే మనం గతంలో చూసాం, ఏదైతే అనేక విమానాలకు కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినటువంటి వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళను నో ఫ్లయింగ్ లిస్ట్ లో కూడా వాళ్ళ పేర్లు పెడతాం, ఇటువంటి ఫోన్ కాల్స్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామంటూ ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ రావడం ఆగిపోయి మళ్ళీ తాజాగా ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఈ భద్రత పైన ఇటువంటి ఫోన్ కాల్స్ రావడం పైన కేంద్ర భద్రతా బలగాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా పర్యటనలో ఇటువంటి సంఘటనలు, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ పైన ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా 2-3 సార్లు కొన్ని దాడులు కూడా జరిగాయి. అటువంటి దాడులు ఏమైనా జరిగే అవకాశం ఉందన్న యాంగిల్లో కూడా ఇప్పుడు భారత భద్రతా బలగాలు కొంత అప్రమత్తమయ్యాయి. అమెరికాలో పర్యటించబోతున్నటువంటి ప్రధాని మోదీకి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ ఏజెన్సీలకు కూడా ఈ సమాచారాన్ని అందించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.